గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్. ప్రతి ఇంటింటికి ఒక ప్రాబ్లం అది. మనం అష్యూర్ హెయిర్ ఫాల్ ఇది వాడినట్టయితే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ పోతుంది అండ్ న్యూ బర్న్ హెయిర్ కూడా వస్తుంది. మనకి హెయిర్ కూడా గ్రే కాదు. ఇంకొకటి మైగ్రేన్ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అందరు ఇది యూజ్ చేసుకోండి, అష్యూర్ హెయిర్ ఆయిల్. నెక్స్ట్ గోయింగ్ టు ఇది మనకి వింటర్ వచ్చేసింది. ఆల్రెడీ మనం వింటర్లో ఉన్నాం. ప్యూరిఫైయింగ్ క్లిన్జర్ అండ్ టోనర్. క్లిన్జర్ మనం వేరే ప్రొడక్ట్స్ వాడకుండా, మనకి కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి మన స్కిన్ అబ్జర్వ్ చేస్తే వేరే డిసీజెస్ వస్తాయి, క్యాన్సర్ లాంటివి వస్తున్నాయి. కాబట్టి జనరల్గా అన్ని ఆర్గానిక్కే మనం యూజ్ చేద్దాం. ఇది స్కిన్ టోనర్ లాగా మంచిగా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్. అష్యూర్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్. ఇది హ్యాండ్స్కి, తర్వాత కంప్లీట్ బాడీకి కూడా మనం అప్లై చేయొచ్చు. ఇది వింటర్ సీజన్ అయితే మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే స్కిన్ షైనింగ్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది అండ్ స్కిన్ పేలకుండా ఉంటుంది మనకి వింటర్ స్కిన్లో. ఓకేనా. నెక్స్ట్ ఇది అష్యూర్ బీబీ క్రీమ్. SPF 30++ ఉంటుంది. ఇది దీన్ని మొత్తం మనం ఏమంటారు, మనం బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్గా యూజ్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మేకప్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్ విత్ దిస్. ఓకేనా. మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి క్లెన్జింగ్ స్కిన్ ఫార్ములాస్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఇప్పుడు స్కిన్ పిగ్మెంటేషన్ అవుతుంటుంది జనరల్గా. బయటకు వెళ్ళిన సన్ ట్యాన్ అవ్వడము, పిగ్మెంటేషన్ అవ్వడము, పింపుల్స్ అవ్వడము అందరి యూత్కి ఉన్న ప్రాబ్లం అది. మనం దానికి ఏం చేయాలా, ఇది 2 drops ఆఫ్ ఆయిల్ తీసుకొని ఫస్ట్ మనం హెడ్కి మసాజ్ చేయాలి. మన ఫేస్కి మసాజ్ చేసి కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్తో ఇది మసాజ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ అనమాట. మసాజ్ చేసి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. స్కిన్ క్లియర్గా ఉంటుంది, క్లీన్ ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9. ఇది మనము మేకప్లో యూజ్ చేస్తారు జనరల్గా. ఇది మనం అప్లై చేసుకుంటే మేకప్ మన స్కిన్ క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. జస్ట్ ఒక 2 drops మనం అప్లై చేసుకోవాలి స్కిన్ అండ్ నెక్కి. ఓకే. నెక్స్ట్ సిరం. మనము మన స్కిన్కి సిరం సి విటమిన్ మనం జనరల్గా మనం తీసుకుంటాం. ఎంతో కొంత మోతాదులో తీసుకుంటాం. కానీ మనకి సిరం రూపంలో మనకి స్కిన్కి కావాలంటే ఈ సిరం మట్టుకి డెఫినెట్గా యూజ్ చేయాల్సిందే. దీనికి విటమిన్ కూడా చాలా బాగుంటుంది అండ్ స్కిన్ కూడా గ్లోరియస్గా ఉంటుంది అనమాట యూజ్ చేస్తే. నెక్స్ట్